అంటే మనకి ఎగ్జిట్ పోల్స్ మొత్తం 5 రాష్ట్రాల్లో హ్మ్. ఎగ్జిట్ పోల్స్ వస్తే 4 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అక్యురేట్‌గా ఉన్నాయి. హ్మ్. అంటే వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ వస్తుందని చెప్పారు. కేరళలో యూడీఎఫ్ వస్తదని చెప్పారు. పాండిచ్చేరిలో ఎన్‌డీఏ, హ్మ్. అస్సాంలో ఎన్‌డీఏ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఒక్క తమిళనాడులో మాత్రం మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి. హ్మ్. ఎందుకంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే వస్తుందని చెప్పారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే వస్తుందని చెప్పింది. ఓకే. సో టీవీకే మ్యాక్సిమం 120 సీట్స్ అంటే 118 కావాలి అక్కడ 234 మొత్తం. హ్మ్. మ్యాజిక్ ఫిగర్ 118 కంఫర్టబుల్గా టీవీకేకి వస్తుందని ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే చెప్పింది. హ్మ్. అది అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. ఇదొక్కటి ఇలా ఏదో ఎట్లా కావాలని చెప్తుందంటే చెప్తున్నారన్నట్టు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్కి చెప్పలేదు అవును. యాక్సిస్ మై ఇండియా. సో నేను చెప్పను అన్నాడు. ప్రదీప్ గుప్తా అనుకుంటా ఆయన పేరు. హ్మ్. సో ఇప్పుడు కానీ అది కూడా వాస్తవం కాదనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే హ్మ్. యాక్సిస్ మై ఇండియా అంచనా కూడా కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే టీవీకే ఇండిపెండెంట్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేసే పరిస్థితి లేదు హ్మ్. తమిళనాడులో. హ్మ్. తమిళనాడులో నాకు తెలిసి ఫస్ట్ టైము ఈ మధ్య కాలంలో హంగి రావడం. హ్మ్. మామూలుగా అక్కడ 2 పార్టీలే ఉంటాయి ప్రధానంగా. 2 పార్టీల్లో ఏదో ఒక పార్టీని గెలిపిస్తుంటారు క్లియర్ మెజారిటీతో. హ్మ్. జనరల్‌గా తమిళనాడు ప్రజలు చాలా తెలివిగా బిహేవ్ చేస్తుంటారు మనకు అవును. తెలుసు. సో, ఎందుకంటే మా బార్డర్ తమిళనాడే. మా మా ఊరికి 8 కిలోమీటర్స్, 9 కిలోమీటర్స్‌లో హ్మ్. తమిళనాడు బార్డర్ వస్తుంది. సో, తమిళ్ కల్చర్ అంతా నాకు చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది. హ్మ్. సో, అందువల్ల ఆహ్, ఇక్కడేమైందంటే ఇప్పుడు క్లియర్‌గా ముగ్గురికి పనిచేశారండి. ఇప్పటివరకు మనం చూస్తుంటే లేటెస్ట్‌గా 68, 61, 69 హ్మ్. అంటే టీవీకే 69, ఏఐడీఎంకే 68, డీఎంకే 61. సో ఇప్పుడు ఈ 3 ముక్కల ఆటలాగా అయిపోయింది. ఎవరు కూడా సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చే అంటే మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకునే అవకాశం లేదు. హ్మ్. ముగ్గురికి పంచారు కదా! ఇప్పుడు కాంబినేషను ఎవరిది అనేదే ఇక్కడ తేలుతుంది. అవును. అంటే ఏఐడీఎంకే విజయ్ గెలుస్తారా? డీఎంకే విజయ్ గెలుస్తారా? హ్మ్. ఎందుకంటే ఏఐడీఎంకే, డీఎంకే కలవరు. అవును. అది క్లియరు. ఎందుకంటే ఏఐడీఎంకే ఒకవేళ చీలొచ్చు అక్కడ గూడా. అవును. ఎందుకంటే రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు. సో, ఏఐడీఎంకే నుంచి చీలి గాని అటు వెళ్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాలిన్ పళనిస్వామికి నేను సీఎం ఇస్తానంటే వాళ్ళిద్దరూ అటు ఎళ్లి జంప్ అయ్యే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందా? అప్పుడు హ్మ్. ఏమవ్వాలంటే దీంట్లో ప్రిడామినెంట్‌గా సీట్లు విజయ్ తెచ్చుకోగలిగితే హ్మ్. అంటే ఒక 80+ అట్లా తెచ్చుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా విజయ్ దగ్గరికే ఎవరైనా రావాలా. డీఎంకే అయినా రావాలా, ఏఐడీఎంకే అయినా విజయ్ దగ్గరికే రావాలి. హ్మ్. అప్పుడు విజయ్ కింగ్ మేకర్ అయిపోతాడు. తన కింగ్ కూడా అయిపోతాడు. అంటే డామినెంట్‌గా ఉంటే. అది వస్తుందా అనేది చూడాలి. కానీ హ్మ్. ట్రెండ్స్ చూస్తే వచ్చే అవకాశమే కనబడుతుంది. ఇప్పటి హ్మ్. వరకు మనకి ట్రెండ్స్ చూస్తే విజయే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎక్కువ కనిపిస్తుంది. కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే. హ్మ్. ఎందుకంటే స్టాలిన్ సీఎం అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి. హ్మ్. స్టాలిన్, విజయ్ కలిసే అవకాశాలు తక్కువ ఉన్నాయి. హ్మ్. ఏఐడీఎంకే విజయ్ కలిసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మనకి చాలా సార్లు వార్తలు వచ్చింది ఏంటంటే హ్మ్. విజయ్ బీజేపీ మనిషి. హ్మ్. బీజేపీ విజయ్‌ని ఆహ్, ఇట్లా ప్లాంట్ చేసింది హ్మ్. తమిళనాడులో. ఎందుకంటే సౌత్‌లో దానికి పట్టు దొరకట్లేదు బీజేపీకి. హ్మ్. ముఖ్యంగా తమిళనాడు అనేది బాగా కొరకరాని కుయ్య. హ్మ్. ఏ ఫామ్‌లో వచ్చినా మేము అడ్డుకుంటామని అనేక సార్లు స్టాలిన్ ప్రతిజ్ఞ చేశాడు బీజేపీని. సో, అందుకని బీజేపీ ఏందంటే ఇండైరెక్ట్‌గా ఎట్లాగైతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్‌ని కూటమి ఎట్లా బీజేపీ ఉంది? హ్మ్. తీసుకొచ్చిందో, బీజేపీ పవన్ కళ్యాణ్‌తో లేకపోయుంటే అసలు చంద్రబాబు బీజేపీతో కలిసేవాడు కాదు. అవును. సో, అందుకని అంటే బీజేపీ చంద్రబాబు కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ క్యాటలిస్ట్‌గా పనిచేశాడు. అది ఆయనే కూడా చెప్పుకున్నాడు. హ్మ్. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ ప్లస్ విజయ్ కలిసే అవకాశాలే ఎక్కువున్నాయి. అంటే హ్మ్. ఏఐడీఎంకే ప్లస్ విజయ్. కాకపోతే ఏమంటే విజయ్‌కి కొంత అడ్వాన్స్‌గా రావాలి. ఏఐడీఎంకే కంటే ప్రిడామినెంట్‌గా రావాలి. అవును. ఇప్పుడేందంటే అవును. ఆల్మోస్ట్ ఈక్వల్‌గా ఉన్నారు. 69 ఇప్పుడు విజయ్‌కుంటే హ్మ్. 68 ఏఐడీఎంకేకున్నాయి. అవును. ఈ ఈక్వల్‌గా ఉంటే ఏమొస్తదంటే అప్పుడు 2.5 సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. అంటే అవును. పళనిస్వామి మళ్ళా టై అప్ పడుతుంది. పళనిస్వామి నేను 2½ ఉంటా, నువ్వు 2½ ఉండు అవును. అన్న ఇది జరిగే అవకాశం ఉంది కర్ణాటకలో లాగా. సో, అవును. ఆ మోడల్‌లో వచ్చినా కూడా ఖచ్చితంగా మాత్రం సీఎం అయితే 100% విజయ్ అవుతాడండి. హ్మ్. అది 2½ ఇయర్ అవుతాడా? ఫుల్ టర్మ్ అవుతాడా? హ్మ్. అనేది మనకి ఇంకొక 12,
తర్వాత మనకి క్లారిటీ వచ్చేస్తుంది. అవును. సో ఏదేమైనా విజయ్ది అనూహ్య విజయంగా చెప్పుకోవచ్చు. ఈ ఎందుకంటే విజయ్కి సైలెంట్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పోల్ సర్వే అంతకుముందు ప్రీ పోల్ సర్వే కూడా మ్యాక్సిమం అంతా విజయ్కి 7-8% కూడా ఓట్లు రావని, కానీ ఇవాళ చూస్తే 35% ఓట్ షేర్ ఉంది ఇప్పటికీ అందుతున్న సమాచారం మేరకు. మొత్తం ఈ 3 పార్టీల్లో ఓట్ షేర్ చూసుకున్నప్పుడు విజయ్ ప్రెడామినెంట్గా 35% ఓట్ షేర్ విజయ్కి ఉంది, 31% డిఎంకేకి ఉంది, 28% ఏఐడిఎంకేకి ఉంది ఇప్పుడున్న ఇప్పటికి ఉన్న రిజల్ట్స్ని బట్టి మనం చూస్తే.